నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, గతంతో పోలిస్తే నేటి ఉద్యోగ మహిళలు చాలా అలసిపోతున్నారు. అటు ఇంట్లోనూ ఇటు ఉద్యోగంలోనూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకు తమ గురించి తాము పట్టించుకునే సమయమే ఉండటం లేదు. ఉద్యోగం చేస్తున్న మహిళలపై తమకు తెలియకుండానే అనేక బాధ్యతలు వచ్చి పడుతున్నాయి. మగవాళ్లు కేవలం చేస్తున్న వృత్తిపై ధ్యాస పెడితే సరిపోతుంది. కానీ మహిళలు అలా కాదు కదా. ఉద్యోగం చేస్తున్నప్పటికీ బాధ్యత గల ఇల్లాలుగా, తల్లిగా, కూతురిగా, చెల్లెలుగా, స్నేహితురాలిగా తాను నిర్వహించవలసిన పనులు ఎన్నో ఉంటాయి. ఉన్న సమయాన్ని అటు ఉద్యోగం ఇటు కుటుంబ బాధ్యతలకు ఉపయోగించుకోవాలి. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ధీశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని ఎప్పటికప్పుడు మన ధీశాలి కార్యక్రమంలో మనం నేర్చుకుంటూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు కూడా కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మనకు నేర్పించడానికి మనతో మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ లక్ష్మి గారు ఉన్నారు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో నేర్చుకుందాం పదండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే ప్రశాంతి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో ఎందుకంటే ప్రతిసారి మాకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు కాబట్టి ఎక్కడికెళ్ళి ధైర్యంగా వెళ్తున్నాం, సంతోషంగా వెళ్తున్నాం. మన యాంకర్స్ కూడా ఆల్రెడీ చాలా మంది నేర్చుకున్నారు ఇలానే ఎపిసోడ్స్ ద్వారా. చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి టెక్నిక్స్ వాళ్ళకి కూడా కష్టం అనిపించలేదు. అలానే మన సక్కులు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు, నాకు బాగున్నాయండి, ఈజీగా ఉన్నాయి, మాకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తున్నారు అన్నారు. ఫస్ట్ హ్యాపీగా ఉన్నాను నేను. వెరీ నైస్. సో సకులకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నా అన్నారు. మరి ఈసారి ఏ టెక్నిక్స్ నేర్పించబోతున్నారండి? ఈసారి చాలా సింపుల్ టెక్నిక్ ప్రశాంతి. మనం ఎందుకంటే జనరల్ గా స్ట్రీట్ లో మనం బయట చూస్తున్నాము, ఎవరైనా సరే వెళ్తూ ఉంటే బస్ స్టాప్ లో గానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టక్కును చేయబట్టి లాగటం, ఇలా ఉన్నా ఇలా బట్టి లాగేస్తా ఉంటాం. ఆ టైంలో మనం ఏం చేయాలి? అయ్యో వదులని భయపడటం, తప్పించుకుని వీళ్ళు కంగారు పడిపోకుండా జస్ట్ మనం గానీ కొంచెం చిన్న టెక్నిక్ ఉపయోగించి పట్టుకుంటే వాళ్ళు మనల్ని వదులు అంటారు అనమాట. మనం వదలని అవసరం లేదు, వాళ్ళు వదులు అంటారు, కూర్చుంటారు అంతే. చిన్న సింపుల్ అనమాట. ఇలా చేయొచ్చా అనేది ఈజీగా అర్థమైపోతుంది, ఇంత సింపుల్ అని. అది ఎవరైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా, చిన్న వాళ్ళైనా, ఇంత పెద్ద వస్తాది లాంటి వాళ్ళైనా హ్యాండ్ పట్టుకొని మనం ఆపేయచ్చు. సో బలం లేని వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. జనరల్ గా ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేస్తుంటారు. నార్మల్ గా అయితే హ్యాండ్ పట్టుకుంటారు, అది ఎక్కువగా యూత్ ఫేస్ చేస్తుంటారు. కాలేజ్ పిల్లలు ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో యూత్ కి ఉపయోగపడే ఈ టెక్నిక్ యూత్ కే కాదు, జనరల్ గా మంచి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు, గోల్డ్ బ్యాంగిల్స్ కోసం కూడా, రింగ్స్ వేసుకున్నప్పుడు, బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు, సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు గోల్డ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి, సో అలాంటి టైంలో పట్టీలు ఎలా అయితే వచ్చేస్తాయి చేతిలోకి అనమాట. ఆ టైంలో మనం జస్ట్ పట్టుకున్న హ్యాండ్ ని పట్టుకుని వాళ్ళని జస్ట్ ట్విస్ట్ చేసామంటే కంట్రోల్ అయిపోతారు అనమాట. ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చేస్తుంది, ఆగిపోతారు. అంటే ఎవరైనా మన చేయి పట్టుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ రోజు మీరు చెప్పే టెక్నిక్ ఉపయోగపడుతుంది. సింపుల్ గా ఈజీగా ఉపయోగపడుతుంది ప్రశాంత్. ఒక చేయి పెట్టి లాగినా చేయొచ్చు, అలానే రెండు చేతులతో పట్టుకొని ఇలా 2 హ్యాండ్స్ తో మనల్ని పట్టుకుని గట్టిగా పట్టుకున్నా కూడా ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు, విడిపించుకోవచ్చు. లేదంటే మళ్ళీ చేయి పట్టుకొని వదలకుండా తిప్పుతా ఉంటారు, మిల్క్ తిప్పేస్తారు అనమాట మనకు పెయిన్ రావడం కోసం. మిల్క్ తిప్పి పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఈజీ ఒక్క స్ట్రోక్ తో వాళ్ళని కూర్చోబెట్టొచ్చు మనం. సింపుల్ కాదు, కొంచెం ఆలోచించి కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు. ఆ టైంలో టెన్షన్ భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. కొంచెం మనం ఎలాగైనా ఎస్కేప్ మెయిన్ అనమాట. వాళ్ళని అటాక్ చేయడం తర్వాత, ముందు మనం ఎస్కేప్ అయ్యాక ఏమైనా చేయొచ్చు. అది డిఫెన్స్ మెయిన్. సో చెయ్యి పట్టుకొని, ఒక చెయ్యి పట్టుకొని లాగినా, రెండు చేతులతో పట్టుకున్నా, మళ్ళీ రెండు చేతులతో పట్టుకుని కూడా ట్విస్ట్ తిప్పినా కూడా, మిల్క్ తిప్పినా కూడా ఎలా తప్పించుకోవచ్చు. ఈ రోజు ఆ టెక్నిక్స్ సింపుల్ గా, ఈజీ అంటే ఈజీ, ఎవరైనా చేయొచ్చు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళతో సహా ఎవరైనా చేయొచ్చు. ఓకే, సో ఆ టెక్నిక్స్ ఏంటో మాకు చూడాలండి, మరి చూపిస్తా తప్పకుండా. రవి ఇక్కడ ఒకసారి చూద్దాం మనం సింపుల్ గా ఎలాగా. ఓకే, ఒక చేతితో ఇలా పట్టుకున్నప్పుడు ఇలా లాగుతా ఉంటారు పట్టుకొని జనరల్ గా వెళ్తున్నప్పుడు. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏం చేయని అవసరం లేదు, జస్ట్ మనం ఆపోజిట్ హ్యాండ్ ఇక్కడ పెట్టేసి జస్ట్ కొంచెం ఇలా ఈ హ్యాండ్ ని ఇలా పైకి తీసుకొచ్చి ఇట్లా ఇక్కడ పెట్టిన వెంటనే జస్ట్ ట్విస్ట్ అనమాట. చూడండి, ఆటోమేటిక్ పెయిన్ వచ్చేస్తుంది అబ్బాయికి అక్కడ. మనం చెప్పామని కాదు, గట్టి ఇక్కడ ఈ హ్యాండ్ ని పట్టుకుని ఎవరు చేసిన సక్కులు మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అనమాట, ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఆటోమేటిక్ గా కూర్చుంటాడు అక్కడ, అంతే పెయిన్ వచ్చేసి. ఏం చేసాము, ఈ పట్టుకున్న హ్యాండ్ ని మనము ఈ హ్యాండ్ మీద పెట్టామన్నమాట. ఇది కదలకుండా పెట్టాము, అతనికి ఏం తెలుసు మనం ఇలా చేస్తామని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఇది పట్టుకొని గుంజుతా ఉంటాడు, ఆటోమేటిక్ గా కదలకుండా పట్టుకున్నాం అతని చేయిని. జస్ట్ ఈ పైకి తీసుకొచ్చాము హ్యాండ్ ని, జస్ట్ ప్రెస్
కొంచెం ట్విస్ట్ చేసి బెండ్ చేసాం అనమాట, ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చేస్తుంది. అదే మనం ఏం చేయొచ్చు, మన మోకాలతో అతని ఫేస్ లో కొట్టవచ్చు. ఈజీ, మన కన్వీనియంట్ గా ఉంది, దగ్గరగా ఉంది. వంగాడు, ఇక్కడ పెయిన్ వచ్చింది కాబట్టి వంగాడు, మామూలుగా అయితే వంగడు అనమాట. ఈజీగా మనం హెడ్ లో కొట్టవచ్చు, ఫేస్ లో, ముక్కు మీద కానీ ఎక్కడైనా సరే. నీకు పవర్ ఉంటుంది కాబట్టి సింపుల్ గా చేయొచ్చు. చూసారు కదా. నెక్స్ట్ మళ్ళీ మనము 2 హ్యాండ్స్ తో పట్టుకుంటే ఎలాగనేది కూడా చేద్దాం. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ తో చూసాం, చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఫోన్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ తో చేస్తే ఎలాగో చూస్తున్నాం ప్రశాంత్. ఇందా సింగిల్ హ్యాండ్ తో ఈజీగా తప్పించుకున్నాం కదా, తప్పించుకోలేదు, మనం తీసుకుని అతన్ని మన కంట్రోల్ లో తెచ్చుకున్నాం అనమాట. ఇది విడిపించుకుంటున్నాం హ్యాండ్. అర్థమైందా? చూడు, ఇలా బట్టలు అవుతారు. మనం రోజు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా 2 హ్యాండ్స్ తో గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ కొంచెం మజిల్ మన రిస్ట్ ని పట్టుకున్న హ్యాండ్ ని స్టిప్ గా బిగించేస్తాం. పిడికిలు బిగించాం, పిడికిలు బిగించి పెట్టేసాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ ని తీసుకొచ్చేసి ఈ హ్యాండ్ మీద పెట్టుకున్నాం. ఈ హ్యాండ్ సపోర్ట్ తో, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తో ఈజీగా మనం జస్ట్ ఎస్కేప్. ఇలా పైకి చూడు, మళ్ళీ చేయమా, మళ్ళీ ఇలా పట్టుకున్నా కూడా చూడు, మళ్ళీ కూడా సేమ్ లెఫ్ట్ హ్యాండ్ తెచ్చి మన రైట్ హ్యాండ్ నే పట్టుకుంటున్నాం. అతను ఏం చేయట్లేదు, పట్టుకున్నాడు లాగుతున్నాడు అంతే, మనమే తప్పించుకుంటున్నాం. అగైన్ ఇలా వదిలించుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏదైనా అతని నెక్ మీద కొట్టొచ్చు, స్టమక్ లో కొట్టొచ్చు, పంచి కొట్టొచ్చు, ఏదైనా కూడా అటాక్ చేయొచ్చు అనమాట. మనం ఆల్రెడీ అంతకుముందు చేసాం, 2 హ్యాండ్స్ పెట్టుకొని నీ అటాక్ గానీ కిక్ గానీ మన లెగ్ మూమెంట్ ని బట్టి ఏది వీలైతే అది కొట్టొచ్చు. చూడండి, సకలు ఇందాక చేసిన టెక్నిక్ కన్నా ఇది ఇంకా సింపుల్. ఇది 2 హ్యాండ్స్ తో పట్టుకొని ఎవరైనా సరే మనం రా వడ్డీ రా బయటికి రాని గుంజుతా ఉంటారు, లేదా చేసుకుని గాజుల కోసమైనా లాగుతా ఉంటారు తీసుకుందామనైనా. అలా వచ్చినప్పుడు మనం వదలని అవసరం లేదు. మన రెండో చేయి ఉంది కదా, ఈ చేయి సపోర్ట్ తో మనల్ని మనమే విడిపించుకోవాలి, ఎస్కేప్. సింపుల్ గా ఎవరైనా చేయొచ్చు అండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది. ఊరికే చూస్తా కూర్చొని సినిమాలా చూసినా కూడా రాదు, చేయాలి. ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంట్లో ఉంటారు కదా, ఎవరితోనైనా మీరు పట్టుకోండి అని చెప్పేసి గట్టిగా పట్టుకోమని చెప్పండి, లూజ్ గా కూడా కాదు. పట్టుకున్నా కూడా ఈజీగా మనం ఎస్కేప్ అయిపోవచ్చు. సరే, మరి చేయి అయితే ఇడికిచ్చేసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ట్విస్ట్ చేస్తే మన చేయి పట్టుకొని మెలికి తిప్పుతున్నాడు, మూడోది. అది చూద్దాం ఎలాగా. చేయి తిప్పినప్పుడు ఎలా చేయాలి, ఇలా పట్టుకుని తిప్పుతా ఉంటారు, రా బయటికి రా అని చెప్పి కానీ ఇలా తిప్పుతా ఉంటారు. మన పెయిన్ వచ్చి ఆటోమేటిక్ గా టర్న్ అవుగానే కొంచెం కంట్రోల్ చేసుకొని టర్న్ అవుతుంది. రైట్ లెగ్ ఇక్కడ ఉంది, లెఫ్ట్ లెగ్ దగ్గర పెట్టుకుని చూడండి ఎక్కడ పడుతుంది స్ట్రోక్, మెడకి. ఈ చేయి తిప్పుతున్నాడు అతను, ఇక్కడ ఇలాగా తిప్పుతా ఉన్నాడు, మెలికి తిప్పితే మన పెయిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఏం చేస్తాం మనం, ఇట్లా టర్న్ అవుతున్నాం. అవుతున్న జస్ట్ లెఫ్ట్ లెగ్ వెనక పెట్టాలి, పిడికిలు బిగించాలి, మన ఎల్బోతో ఎక్కడ చెవు కింద భాగంలో కొడుతున్నాం. ఇక్కడ ఒక స్ట్రోక్ గట్టిగా కొట్టామంటే ఆటోమేటిక్ గా అతను పడిపోతాడు. స్ట్రోక్ పెయిన్ వచ్చేస్తుంది కదా ప్రజెంట్, వీక్ పాయింట్స్ కాబట్టి ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం, జస్ట్ టర్న్ అయిపోయి ఈ హ్యాండ్ తో ఈ నెక్ ను ముందు కొంచేస్తాం అనమాట. పెంచినప్పుడు లెగ్ తో కొట్టొచ్చు, అతను పడిపోతాడు, లేదా నీతో అటాచ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు వెంటనే మనం. సో ఈ లాస్ట్ ట్విస్టింగ్ టెక్నిక్ మరొకసారి ఇది ఒకసారి చూద్దాం, ఎందుకంటే కొంచెం ట్విస్టింగ్ కాబట్టి. మరి అవి మళ్ళీ ఒకసారి చూడు ప్రశాంతి. మనం 2 హ్యాండ్స్ పట్టుకుంటే కూడా ఎస్కేప్ చేసుకున్నాము. ఇప్పుడు తిప్పుతున్నాడు అనమాట ట్విస్ట్ వెనక్కి. మన చేయికి మనకు పెయిన్ వస్తుంది ఆటోమేటిక్ గా. పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, తప్పించుకోవాలి కదా, చూస్తా ఊరుకోం కదా. ఇప్పుడు తిప్పుతున్నాడు, ఇలా తిప్పినప్పుడు జస్ట్ కొంచెం కంట్రోల్ ఆలోచించుకొని మనం ఈ రైట్ లెగ్ ఇక్కడే ఉంది, ఈ లెఫ్ట్ లెగ్ తో టర్న్ అవుతుంది, ఇలా తిరిగి ఈ ఎక్కడ కొట్టాలి, చెవు కింద భాగంలో కొట్టాలి, నెక్ మీద కానీ చెవు కింద భాగంలో నువ్వు ఫోర్స్ గా కొట్టాలన్నమాట. ఇలా తీసుకొచ్చి కొంచెం కొడితే సరిపోదు. మనకు పెయిన్ వచ్చింది కదా, ఎందుకు ఊరుకుంటాం, ఇంకా గట్టిగా ఒక స్ట్రోక్ ఇచ్చాం, వెంటనే హ్యాండ్ తో తల పట్టుకొని ముందుకు వచ్చేసి నీతో ఈ చెయ్యి ఇక్కడ వదిలేస్తాడు, పెయిన్ వచ్చేసి ఆటోమేటిక్ గా 2 స్ట్రోక్స్ అనమాట. ఫోర్స్ వెళ్ళి వెనుకున్న లేకపోతే ఫోర్స్ తెచ్చి కంట్రోల్ కింద పడిపోతాడు, ఇక్కడ పడిపోతాడు, పెయిన్ వస్తుంది ఆగిపోతాడు. ఇప్పుడు మనం పడేయచ్చు కిందకి, పడిపోతాడు. ఏదైనా మనకి కిక్ కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ లోపల. సింపుల్ గా ప్రశాంతి చూసావు కదా, సింపుల్ గా ఇలా పట్టుకున్నప్పుడు సింగిల్ హ్యాండ్ బట్టి లాగినా చేయొచ్చు, 2 హ్యాండ్స్ తో పట్టుకున్నా, మన చైన్ మెలికి తిప్పినా కూడా. అర్థమైందా? 3 రకాల వేరియేషన్ లో చూపించాం మనం. చాలా సింపుల్ గా అవే జరుగుతుంటాయి కదా, సింగిల్ గా పట్టుకుంటారు కొంతమంది, 2 చేతులతో పట్టుకుంటారు, లేదంటే ట్విస్ట్ అయితే కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే నొప్పి రావడానికి. సో అలా 3 సైడ్ల నుంచి అటాక్, 3 రకాలుగా అటాక్ చేసినా కానీ మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు. అంటే పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. జస్ట్ ఒకసారి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తూ మనం అలా చేయొచ్చులే అనుకున్నప్పుడు చేయొచ్చులే అనుకోకుండా ఇంట్లో చూసి ప్రాక్టీస్ చేస్తే ఆ టైంలో ఈజీగా మనం. ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం ప్రశాంతి, ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, చిన్న చిన్న టెక్నిక్స్ లాంటివి తెలిసి ఉండాలి. చైన్ స్నాచింగ్ ఏంటి, ఇట్లా చేయబెట్టుకోవడం ఏంటి, యూటిలైజ్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ అందరికీ ఎదురు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా చెప్పలేం. మేబీ మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. మనకు ఆడపిల్ల అనే పిల్లకి మనం ఎవరైనా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి మనం ట్యూషన్లు చెప్తున్నాం, ఇంజనీరింగ్ చేస్తున్నాం, డాక్టర్లు చేస్తున్నాం, స్టడీ ఇస్తున్నాం, వాళ్ళు
అడిగిన బట్టలు కొనిస్తున్నాం, అన్ని ఇస్తున్నాం వాళ్ళకి, ఫుడ్ తో సహా అన్ని చూసుకుంటున్నాం. అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఇద్దాం దీంతో పాటు. మనం ఇన్ని ఇచ్చినప్పుడు ఇది ఒక్కటి ఇవ్వలేమా? ఇస్తే వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మనం వెళ్ళి ప్రతిసారి వెమ్మటే ఉండి ఎవరు కాపాడలేరు కదా. మనకి చట్టాలు ఉన్నాయి ఎన్నో రకాలుగా, బయట 100కి డైల్ చేయొచ్చు, ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అవన్నీ చేసేదానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం సెల్ఫ్ గా కొంచెమైనా రక్షించుకోవచ్చు. తర్వాత చట్టాలు ఎలాగో చూసుకుంటాయి, అవి ఉన్నాయి. వాళ్ళు వచ్చేంత వరకైనా మనం సేఫ్ గా ఉండాలిగా కొంచెం. కరెక్ట్. సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా సకులకు ఉపయోగపడే మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మనకు నేర్పించారు. సో ఇవి మాత్రం కంపల్సరీ ఎదుర్కొంటారు ఎప్పుడో ఒకసారి ఆడవాళ్ళు. సో సకులందరికీ కూడా మంచి టెక్నిక్స్ ఈ రోజు నేర్పించినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారు. థ్యాంక్ యూ ప్రశాంతి. ఉద్యోగం చేస్తున్న మహిళలు తమ కెరీర్ లో ఎదుగుదల గురించే కాదు, కుటుంబం గురించి, కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచించాలి. చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేసేది కుటుంబ సంక్షేమం కోసమే. అటు ఉద్యోగం, ఇటు ఇంటిని చూసుకోవటంలో క్షణం తీరిక ఉండటం లేదు మహిళలకు. గృహిణులతో పోలిస్తే ఉద్యోగ మహిళల జీవితం అనేక సవాళ్లతో కూడుకున్నది. జీవితం అంటే కేవలం ఉద్యోగం, ఇల్లే కాదు, భర్త పిల్లలతో సంపూర్ణ జీవితం కూడా. కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకుంటూనే అమ్మా నాన్న, అత్తామామల ఆరోగ్యం, అన్నదమ్ములు, ఆడబిడ్డల యోగక్షేమాల గురించి పట్టించుకోవాలి. అయితే అది అనుకున్నంత సులువు కాదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా మహాలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజాంపేట నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్. బ్యూటీషియన్. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను ఆలు సగ్గుబియ్యం ఫ్రై. ఆలు సగ్గుబియ్యం ఫ్రై. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఉడికించిన ఆలుగడ్డ, కారం, ఉల్లిపాయలు, సగ్గుబియ్యం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పల్లీల పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర. మహాలక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? స్టవ్ అంటించి ప్యాన్ పెట్టాలి. ఆయిల్ వేయాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలంటే జీలకర్ర, ఆవాలు అయిపోయింది కదా, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి. తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ఓకే, పొడిగా కట్ చేస్తున్నాం. పొడవుగా కట్. ఆల్రెడీ ఉడికించిన ఆలు కదా? ఆల్రెడీ ఉడికించేటప్పుడు మీరు సాల్ట్ అది ఏమైనా వేసారా? ఏం లేదు, నార్మల్ గా ఉడికించేసి కట్ చేసి. నార్మల్ గా ఉడికించిన ఆలు పొట్టు తీసి వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాము, అది వేసుకున్నాం ఇప్పుడు. సో ఆలు కూడా మనకు మగ్గింది. ఆలు మగ్గింది. కొంచెం సగ్గుబియ్యం వేసుకుంది. సగ్గుబియ్యం అంటే ఎలా ప్రిపేర్ చేశారు వీటిని? నానబెట్టాలి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అంతేనా? 1 అవర్ ముందు నానబెట్టి ఇప్పుడు మీరు వాటర్ తీసేసారా? వాటర్ తీసేసి. ఓకే, సాఫ్ట్ గా అయిపోయాయి విడివిడిగా, అందుకనే కొంచెం ఫ్రైలో మగ్గిపోతాయి అనమాట. ఓకే, సో ఇలా గట్టిగా ఉంటాయి కదా. 1 అవర్ వాటర్ లో నానబెట్టిన సగ్గుబియ్యం వాటర్ తీసేసి ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం వేసుకోవాలి. పసుపు, సరిపడా సాల్ట్, ఉప్పు. ఓకే, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. సో కుర్మా టైప్ లో వస్తుందా మనకి ఇది? కుర్మలా వస్తుంది. కొంచెం పల్లీల పౌడర్ వేసేసి. పల్లీల పొడి. సో మనం ఇందులో కారం వాడతాము లాస్ట్ లో వస్తుంది. లాస్ట్ లో ఇప్పుడు పల్లీల పొడి. పల్లీల పొడి ఎక్కువ పడుతుందా మనకు? పల్లి పొడి మనకు ఎంత కావాలంటే టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు. కారం, కొంచెం కొత్తిమీర వేసి
ఒక బౌల్ పెట్టిద్దాం దీనిపైన ప్లేట్. జస్ట్ ఒక 2 minutes మగ్గనిద్దాము. ఓకే, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక 2 minutes ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు వాటిని మగ్గనివ్వాలి కర్రీని. సో అయిపోయిందండి మహాలక్ష్మి గారు? అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేద్దాం. ఇదిగోండి సర్వింగ్ బౌల్. కొంచెం కొత్తిమీర కరివేపాకేసి గార్నిష్ చేసుకుందాం. చివరిగా కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఆలు సగ్గుబియ్యం ఫ్రై రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, మహాలక్ష్మి గారు తయారు చేసిన ఆలు సగ్గుబియ్యం ఫ్రై రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. ఆలు సగ్గుబియ్యం ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, సగ్గుబియ్యం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లి పొడి, పసుపు, ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఆలు సగ్గుబియ్యం ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉడికించిన ఆలు, నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకుని బాగా కలిపి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీల పొడి, కారం వేసి బాగా మగ్గించి చివరగా కొత్తిమీర కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన ఆలు సగ్గుబియ్యం ఫ్రై రెడీ. ఆలు సగ్గుబియ్యం ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. మీరంత కారం వేసినా కూడా తెలియట్లేదు. ఆలుగడ్డ కొంచెం తీగా ఉంటుంది కదా, ఆలు స్వీట్ గా ఉంటుంది కాబట్టి, అందులో సగ్గు బియ్యం కూడా పడింది కాబట్టి చాలా బాగుంది. లైట్ స్పైసీగా టేస్టీగా ఉంది. పూరీలోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏఎస్రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. చూసారు కదా సకులు, మహాలక్ష్మి గారు తయారు చేసిన ఆలు సగ్గుబియ్యం ఫ్రై చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు ఉద్యోగం చేస్తున్న మహిళలు పైకి చెప్పుకోలేకపోయినా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళ జీవితం పూర్తి భిన్నమైనది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు నిరంతర ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేయాలి. ఎక్కువ పని గంటలు ఉండటం, పని పట్ల ఒక నిర్దిష్టమైన స్పష్టత లేకపోవటం, ఉద్యోగం ఎంతవరకు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని సందిగ్ధత మహిళలను ఒత్తిడిలోకి నెడుతుందట. ఉద్యోగ మహిళల్లో 68% ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సరే, ముందైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది చూడండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సక్లు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్న పర్పుల్ సోల్ డిజైనర్ బొటీక్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు డిజైనర్ దేవికా చౌదరి గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో మనకి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకులకి ఈ రోజు మీరు డిజైన్ చేసిన వాటిలో ఎటువంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నారు? నేను ఈ రోజు డిఫరెంట్ మెటీరియల్స్ అండి, నా ఓన్ డిజైనింగ్ సారీస్ చూపిస్తాను మీకు. మెటీరియల్స్ అన్ని మెటీరియల్స్ ఉంటుంది. ఓకే, అన్ని మెటీరియల్స్ లో మీరు డిజైన్ చేసిన సారీస్ చూపిస్తున్నారు. ఓకే అండి. ఇట్లా వస్తుంది. 3 కలర్స్ అన్నమాట. కింద వచ్చి ఎల్లో, గ్రీన్, ఇట్లా ఈ 3 కలర్స్ వచ్చేసి కింద వచ్చి వెల్వెట్ ఇచ్చానండి. వెల్వెట్ మెటీరియల్ ఇది. బ్లూ వెల్వెట్ చిన్న బోర్డర్, ఒక 1.5 ఇంచ్ బోర్డర్ అన్నమాట ఇది. తర్వాత ఇది కూడా మెటీరియల్ అన్నమాట.
ఇది రెండు కలిపి నేను ఒక బోర్డర్ లాగా రెడీ చేసుకున్నాను. ఇది కింద మనకు ఈ బోర్డర్ ఒకటి వస్తుంది, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మళ్ళీ ఇట్లా టిక్కీస్ తోనే మనకు ఇట్లా వస్తుందండి, మెటీరియల్ వస్తుంది అనమాట. సీక్వెన్స్ మెటీరియల్స్ తీసుకొని దాన్ని బోర్డర్ లాగా మనం కట్ చేసుకుంటాము. ఇది ఒక బోర్డర్ ఇచ్చాను, తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా 3 బోర్డర్స్ మనం దీనికి అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఈ సీక్వెన్స్ బ్లౌజ్ కావాలంటే సీక్వెన్స్ కూడా బ్లౌజ్ స్లీవ్లెస్ పెట్టుకొని అలా చేసుకోవచ్చు. సో నేనైతే సీక్వెన్స్ కాకుండా కొంచెం ఇట్లా థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చానండి దీనికి. మనం థ్రెడ్ వర్క్ తోని ఇట్లా మొత్తం థ్రెడ్ తో అన్నమాట, ఇది మగ్గం మీద పెట్టి థ్రెడ్ వర్క్ చేస్తారు. సో నేను వైట్ కలర్ తీసుకున్నాను, ప్యారెట్ గ్రీన్ తీసుకొని, ఇది వచ్చి మనకు సిల్వర్ కలర్ ఉంది కదా అని చెప్పి నేను సిల్వర్ వైట్ యూజ్ చేశాను గ్రీన్ లో. ఇది హ్యాండ్స్ కి వస్తుందండి, హ్యాండ్స్ కి చిన్న హ్యాండ్స్ కావాలన్నా మెగా స్లీవ్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదు ఇప్పుడు లాంగ్ స్లీవ్స్ ఫ్యాషన్ కాబట్టి లాంగ్ స్లీవ్ కాబట్టి నేను లాంగే ఇస్తాను. సో ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ బోర్డర్ కూడా శారీకి బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ కూడా ఇచ్చాను. సో ఇది మనం బ్యాక్ కుట్టించుకోవాలన్నా బ్యాక్ ఎలా అంటే అలా కుట్టించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాలర్ నెక్స్ కూడా కొంచెం ఫ్యాషన్ కాబట్టి ఇది కాలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కూడా దేనికి ఎట్లయినా బ్లౌజ్ డిజైనింగ్ అని బట్టి శారీ లుక్ ఉంటుంది. సో బ్లౌజెస్ గ్రాండ్ గా ఉంటే ఇప్పుడు ఈ శారీ కూడా బాగా గ్రాండ్ గా ఉంటుంది. వావ్, కానీ చాలా గ్రాండ్ గా ఉందండి. అండ్ మీరు అన్నట్టు టీనేజ్ అంటే యూత్ వాళ్ళు కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. పార్టీస్ కి వాటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు ఉంటుంది. సో దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది వచ్చి మీకు 7,500 8,000 ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే, 7,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది షిఫాన్ అండి. ఓకే, షిఫాన్ మెటీరియల్ అన్నమాట. లోపల వచ్చేసి నేను వెల్వెట్ తీసుకున్నాను, హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది ఇది సారీ. మీకు ఇట్లా వస్తుంది అనమాట. మీకు లోపలంతా ఫ్రిల్స్ అంతా వచ్చేసి వెల్వెట్ మెటీరియల్ వచ్చేస్తుంది. వెల్వెట్ కి ఇట్లా బోర్డర్ తీసుకున్నాం మనం. ఓకే, సో ఇది ఫ్రిల్స్ లో వస్తుంది. ఫ్రిల్స్ లో వస్తుంది మీకు. మనకు ఇక్కడ కింద మొత్తం ఇది వస్తుంది, పళ్ళుకి ఫ్రంట్ మాత్రం షిఫాన్ వస్తుంది. ఓకే, సో అంటే ఫ్రిల్స్ లో మొత్తం ఇది వస్తుంది, పళ్ళు వచ్చేటప్పటికి షిఫాన్ వస్తుంది. ఇది వెల్వెట్ ఏమంటే ఇది వెయిట్ లెస్ వెల్వెట్ అండి. మీకు వెల్వెట్ అంటే చాలా వెరైటీస్ వెల్వెట్ ఉంటుంది, బాగా థిక్ గా ఉండేది, ఎక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకు వెయిట్ లేకుండా ఇది ఇంపోర్టెడ్ వెల్వెట్ అనమాట ఇది. తర్వాత ఇది ఫ్రంట్ అంతా కూడా వచ్చి మనకు షిఫాన్ వస్తుంది. ఓకే, సో షిఫాన్ పర్పుల్ ఇంకా ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాను. ఎల్లో కాంబినేషన్. ఓకే, సో ఈ పళ్ళుకి మొత్తం కూడా ఇదే బోర్డర్ ని కంటిన్యూ చేసేసారండి? పళ్ళు అంతా కూడా ఇట్లానే కంటిన్యూ అయిపోతుంది. మీకు 4 sides నీకు అంతా వచ్చేసి ఇట్లా బోర్డర్ వచ్చేస్తుంది. సో ఇట్లా కంటిన్యూ అయింది మొత్తం 3 sides ఇలా బోర్డర్ ఇచ్చేసేసారు. ఇది పళ్ళుకి వస్తుంది, ఫ్రిల్స్ లో అంతా వెల్వెట్ వస్తుంది. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీనికి మనం డిఫరెంట్ గా ఎట్లా కావాలన్నా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మహారాణి మోడల్ అని వస్తుంది కదా, ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఈ టైప్ లో వర్క్ చేసేసి ఫుల్ గా ఈ వెల్వెట్ ఈ కలర్ తీసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. హెవీగా కావాలంటే అట్లా హెవీగా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా మెటీరియల్ ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ వర్క్ చేసేసి ఉంటాం జరీ థ్రెడ్ తో. ఇప్పుడు ఇది జరీ థ్రెడ్ ఉంది కదండి బోర్డర్ లో, సో ఇట్లా కావాలన్నా సింపుల్ గా ఎట్లయినా మనం బ్లౌజెస్ మ్యాచ్ చేసి ఇస్తాం అనమాట. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ 7,500 ఉంటుందండి. అంటే వర్క్ ను పట్టి ఉంటుంది. బ్లౌజ్ వచ్చి హెవీ వర్క్ కావాలంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఒకటే వచ్చి 5,000 ఉంటుందండి. ఓకే, శారీ కాకుండా మామూలు బ్లౌజ్ మాత్రము. ఇప్పుడు ఇలాంటి బ్లౌజ్ కావాలన్నప్పుడు శారీ ప్రైస్ వేరుగా ఉంటుంది. సింపుల్ గా బ్లౌజ్ చాలు అనుకున్నప్పుడు మేము శారీతో పాటు బ్లౌజ్ ఇస్తాము. అట్లా కావాలంటే 5,500 అట్లా ఉంటుంది. ఓకే, సో మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది మెటీరియల్ వచ్చి చందేరి అండి. చందేరి మెటీరియల్. చందేరీస్ ఇప్పుడు బాగా ఎక్కువ లైక్ చేస్తున్నారు, వెయిట్ లెస్ చందేరీస్ వస్తున్నాయి. అంటే కాటన్ మెటీరియల్ అనమాట, ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది. నేను వచ్చేసి చందేరి మెటీరియల్ లోనే 2 కలర్స్ తీసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్ వచ్చి మనకు పళ్ళుకి వస్తుందండి. ఇట్లా ఫ్రంట్ పళ్ళు షోల్డర్ నుంచి ప్లెయిన్ వస్తుంది. మీకు ఇట్లా చెక్స్ తీసుకుంటే ఇది మొత్తం వచ్చేసి మీకు ఫ్రిల్స్ లో వస్తుంది అన్నమాట. గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసి దానిపైన మళ్ళీ గోల్డ్ కలర్ చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చామన్నమాట. ఇది శారీ మొత్తం బార్డర్ కవర్ అవుతుంది మీకు. ఇది హాఫ్ అండ్ హాఫ్ కొంచెం ఏంటంటే వెరైటీగా ఉంటుంది, కాస్ట్లీగా కాకుండా చూడడానికి ఏమో రిచ్ గా కాస్ట్లీగా ఉంటుంది. మెటీరియల్ కొంచెం సింపుల్ మెటీరియల్ అనమాట. పళ్ళుకి వచ్చేసి ఇట్లనే తీసుకున్నాం, ఈ బార్డర్ రౌండ్ చేసేసినాం అన్నమాట. ఓకే,
బోర్డర్ 3 సెట్స్ కంటిన్యూ చేసేసారు. చేసేసాం. సో ఈ కలర్ కూడా ఇంకా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి. ఒకటి బ్లాక్ అండ్ వైట్ చెక్స్, దానిపైన ఆరెంజ్ తీసుకొని మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చాం. అప్పుడు బ్రైట్ గా ఉంటాయి కలర్స్, బ్లాక్ అండ్ వైట్. ఇట్లా లోపల వచ్చి చెక్స్ వస్తుంది, పైన వచ్చేసి మీకు ఆరెంజ్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మీకు షాప్స్ లో రెడీగా, షాప్స్ లో దొరకని వెరైటీ అన్నమాట. ఇప్పుడు రోజు ఒక్కొక్క వెరైటీ, కొత్త కొత్త వెరైటీస్ చూస్తా ఉండాలి. కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది బోటిక్స్. సో మన రోజు వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ చేస్తా ఉంటాం. చాలా వెరైటీస్ మనం చేస్తున్నాము. ఇది వచ్చి చెక్స్ బ్లౌజ్ ఇచ్చాను. బ్లౌజ్ ఇలా వచ్చిందా? ఓకే. ఇట్లా 3/4 హ్యాండ్స్ అంటారు కదా, ఇట్లా లాంగ్ స్లీవ్స్ పెట్టుకునే మాత్రం మేము మెటీరియల్ పెట్టాము. బాగా ఇట్లా హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది, హ్యాండ్ ఇట్లా వచ్చేసి చాలా షోగా ఉంటుందండి కట్టుకున్నప్పుడు. ఈ ప్రైస్ కూడా మనకు 3000 నుంచి ఉంటాయి. రీజనబుల్ ప్రైస్ అన్నమాట. 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బోర్డర్స్ కొంచెం హెవీగా కావాలి అని అంటే అప్పుడు కొంచెం వర్క్ చేసినామంటే అది. సో బోర్డర్ బట్టి మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అవునండి. ఓకే. సో ఈ రోజు మీరు చూపించిన శారీస్ అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. దేనికి అదే సపరేట్, దేన్ని కంపేర్ చేయడానికి లేదు. ఈవెన్ కలర్స్ విషయంలోనే అవనండి, ఫ్యాబ్రిక్స్, కలర్ కాంబినేషన్స్, ఇంకా వర్క్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నేడు పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక ఉద్యోగం కదా అని మహిళలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పురుషుల కంటే జాగ్రత్తగా అనేక అంశాలను ఉద్యోగం ఎంపిక చేసుకునే ముందు చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. మంచి జీతంతో పాటు చేసే ఉద్యోగంలో ఆనందం, ఆసక్తి కూడా చూసుకోవాలని అంటున్నారు. అలాగే పనిచేసే సంస్థ పేరు, ప్రఖ్యాతులతో పాటు అక్కడ మహిళా ఉద్యోగులకు భద్రతాపరమైన అంశాలు, బస్సు, క్యాబ్, ఇతరాత్ర సౌకర్యాలు, పని గంటల గురించి ముందే తెలుసుకోవాలి. ఉద్యోగం చేస్తూ కూడా ఎంత సమయం కుటుంబానికి కేటాయించగలం, ఇలా అనేక అంశాలు ఉద్యోగం ఎంపిక చేసుకునే ముందే తెలుసుకుంటే మంచిది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ సుధీర గారు. మరి వారితో మాట్లాడి ఈ రోజు మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే సుధీర గారు. నమస్తే అంజలి. ఎలా ఉన్నారు? గుడ్. సో ఈ రోజు మా సకలందరికి ఏం నేర్పించబోతున్నారు? క్విల్లింగ్ పేపర్ ఇయర్ రింగ్స్. యా. ఓకే, మరి దానికి ఏమేమి వస్తువులు కావాలో చెప్పేస్తారా? పర్ల్ బీడ్స్ చైన్, స్టడ్ పోస్ట్, హెడ్ పిన్స్, ఐ పిన్స్, పర్ల్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ చైన్, కటర్స్, సిజర్, క్విల్లింగ్ నీడిల్, క్విల్లింగ్ పేపర్స్, గ్లూ. సుధీర గారు, ఏం చేయాలి ఫస్ట్? క్విల్లింగ్ పేపర్స్ ఒక్కొక్క ఇయర్ రింగ్ కి 4 పడుతుంది. ఆల్టర్నేటివ్ కలర్స్ తీసుకోవాలి, 2 కలర్స్. ఓకే. సో గ్లూ పెట్టి స్టిక్ చేసేయాలా? అంటే మనం బ్లూ కలర్ ఇప్పుడు గ్రీన్ తీసుకున్నాం కాబట్టి ఒకటి బ్లూ కలర్, ఒకటి గ్రీన్ కలర్, అలా ఆల్టర్నేటివ్ గా పెట్టుకోవాలి 4 పేపర్స్. ఓకే. అంటే మీకు బుట్ట సైజు పెద్దగా కావాలి ఇయర్ రింగ్స్ అనుకుంటే ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే నార్మల్ సైజు. ఫస్ట్ క్విల్లింగ్ మిడిల్ లో పేపర్ పెట్టుకోవాలి, గ్యాప్ ఉంటుంది దీనికి. ఓకే. ఈ గ్యాప్ లో ఒక పేపర్ ని పెట్టేసుకొని రౌండ్ చేసుకోవాలి. అంతేనా? రోల్ చేసేటప్పుడు పేపర్ బయటకి వెళ్లకుండా ఇలా పట్టుకొని చేసుకోవాలి, లేదంటే అంటే సమానంగా దాని మీదే కరెక్ట్ గా రోల్ అవుతూ ఉండాలి, లేకపోతే మళ్ళీ రోల్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక దీన్ని స్టిక్ చేసుకొని అది మళ్ళీ ఊడిపోకుండా చేయాలి. ఇలా ఉంటుంది కదా, దీన్ని జస్ట్ ఇలా డౌన్ కి పుల్ చేసుకోవాలి. సో ఇది మాత్రం జాగ్రత్తగా చేయాలి. ఇది కూడా ఒక లైన్ పక్కకి వచ్చిన రౌండ్ అంతా మరలా చేసుకోవాలి. బుట్ట షేప్ అంతా మళ్ళీ అవుట్ మళ్ళీ నుంచి చుట్టుకోవాల్సి. అవునండి. ఇలా 2 చేసుకోవాలి. ఈ లోపల బుట్ట అంతా ఊడిపోకుండా లోపలంతా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ చేసిన తర్వాత గ్లూ పెట్టుకోవాలి. ఇలా బుట్ట షేప్ లో చేశాక మనకి ఈ సైజ్ చాలు అనుకున్నప్పుడు లోపలంతా గ్లూ పెట్టేసి ఇలా పెట్టేస్తే ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్టిఫ్ గా అయిపోతుంది అది. ఓకే. ఓకే. సో చక్కగా ఇలా మనం ఎప్పుడంటే అప్పుడు డ్రెస్ కి మ్యాచింగ్ ఎంత పెద్ద సైజ్ లో కావాలంటే బుట్ట అలా చేసుకోవచ్చు. ఈ బుట్టకి ఇప్పుడు స్టడ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ సేమ్ 2 తీసుకొని స్టడ్ కి ఇంత పట్టదు, హాఫ్ చాలు.
ఓకే. దీన్ని ఎలా చేస్తామంటే దీన్ని హాఫ్ కి కట్ చేసుకుంటాం స్టడ్ పెట్టుకునేటప్పుడు. ఓకే. సో ఇది కూడా హాఫ్ కట్ చేసిన తర్వాత ఏంటంటే సేమ్ ప్రొసీజర్ మనం ఇంతకు ముందు ఎలా అయితే గ్లూ పెట్టి స్టిక్ చేసామో అలానే సేమ్ దీన్ని కూడా రౌండ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. సో రౌండ్ చేయడం ఒక్కటే కొంచెం రౌండ్ చేసుకోవడం ఆ బుట్ట షేప్ చేయడం కొంచెం కష్టం, రిమైనింగ్ అంతా చాలా ఈజీ ఉంటుంది. ఓకే. స్టడ్ కూడా మనకి కావాలి అంటే రౌండ్ గా ఉంచేసుకోవచ్చు, లేదు అనుకుంటే దీన్ని ఇలా ప్రెస్ చేయాలి, ఒక సైడ్ పట్టుకొని ప్రెస్ చేస్తే వేరే షేప్ కి చేంజ్ అయిపోతుంది. ఓకే 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 ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అవి స్టిక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే. సో స్టిక్ అయిపోతే ఇంకా చాలా గట్టిగా కదలకుండా ఉండిపోతాయి. అవును, నిజంగానే మీరు ఇది ఒక పేపర్ తో చేసినట్టుగా తెలియదు. ఇంకా పైన వాటర్ రెసిస్టెన్స్ ఉంటే పేపర్ అని అసలు ఐడియా కూడా ఉండదు ఎవరికి. ఓకే. ఇప్పుడు ఒక హెడ్ పిన్ తీసుకొని ఇలా ఒక పర్ల్ ని పెట్టేసుకుంటాము. మనకి బుట్టకి మిడిల్ లో ఒక హోల్ ఉంటుంది, సన్న హోల్ ఉంటుంది. సో ఆ హోల్ లో ఇది పెట్టేసి మనకు ఒక హ్యాంగింగ్ లాగా ఇది ఎంత పొడవు కావాలో అంతే పొడవు పెట్టుకుంటాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పొడవు కట్ చేసుకుంటాం. కట్ చేసుకునే దాన్ని ఈ స్టార్టింగ్ లో ఒక రౌండ్ అప్ చేసుకుంటాం. ఓకే. ఇది ఇప్పుడు ఐపిన్ తీసుకొని ఈ రౌండ్ లో ఇది లోపల పెట్టేసుకుంటాం. ఓకే. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐపిన్ అటాచ్ చేసిన ఐపిన్ ని లోపలికి పెడుతున్నాము. ఓకే ఓకే. ఇక్కడ బీడ్స్ కి క్యాప్స్ ఉంటాయి, ఇలా క్యాప్ ఒకటి దీనిపైన జస్ట్ డెకరేషన్ కోసం. ఓకే. సో చక్కగా మనం ఇది పార్టీ వేర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం గ్రాండ్ గా చేసుకోవచ్చు. వేరే పర్ల్ బీడ్ ని కూడా దానిపైన గోల్డ్ బీడ్ పైన యాడ్ చేసుకుంటాము. ఓకే. ఇప్పుడు దీన్ని మిగిలిన కొంచెం రౌండ్ చేసుకుంటాం, ఎందుకంటే పైన స్టడ్ అటాచ్ చేయాలి కదా మనము. అవునవును. దాన్ని కూడా పెట్టేయడానికి. సో ఇది లాక్ చేస్తాం, ఇది ఇంకా లాక్ చేయటమేను. ఓకే. ఇవన్నీ వచ్చేయకుండా బయట. దీనికోసం ఇలాంటి రింగ్స్ ఎక్కడైనా ఉంటాయి చిన్న చిన్నవి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఫస్ట్ స్టడ్ కి బీడ్స్ చైన్ తీసుకొని దీన్ని చుట్టూ రౌండ్ గా అటాచ్ చేసుకుంటాం. సో మనం ఎంత క్రియేటివ్ గా ఆలోచించి పెట్టుకుంటే అందంగా ఉంటాయి. సో ఇది ఎంతవరకు రౌండ్ అవుతుందో చూసుకొని మిగిలింది కట్ చేసుకుంటాము. ఓకే ఓకే. ఇవి ఒక 1-2 మినిట్స్ అయితే చక్కగా స్టిక్ అయిపోతాయి. ఇది స్టిక్ అయ్యేలోపు మనం దాన్ని కూడా బుట్టని కూడా డెకరేట్ చేసుకోవాలి. ఓకే. సో ఒక రౌండ్. ఓకే. ఒక రౌండ్ మొత్తం ఏమో మనం చక్కగా ఈ పర్ల్ బీడ్ చైన్ వేసుకున్నాం, దాని తర్వాత గోల్డ్. కింద వేసింది పర్ల్ బీడ్ చైన్ కొంచెం పెద్దది, సో దీనిపైన ఇంకొంచెం చిన్నది వేసుకుంటాం. మళ్ళీ ఇంకొక అప్పుడు ఇంకా పార్టీ వేర్ లుక్ వస్తుంది అన్నమాట. ఓకే. ఇది స్టిక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా రెడీ అయిన స్టడ్ కి స్టడ్ పోర్ట్స్ అన్ని మనకి విడిగా దొరుకుతాయి. లేదు అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసి చాలా తీసేస్తూ ఉంటాము. అవును. అలాంటి వాటివి తీసేసుకొని బ్యాక్ సైడ్ కొంచెం గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవటమేను. ఇలా స్టిక్ అయిపోయాక ఈ చిన్న రింగ్ ఉంది కదా, ఆ రింగ్ లో దీన్ని పెట్టేసుకుంటాము. ఇది ఇంకా గ్లూ అవ్వడానికి టైం పడుతుంది, ఆల్రెడీ నేను చేసినవి ఉన్నాయి, చూపిస్తాను. ఇలా రెడీ అవుతాయండి అవి స్టిక్ అయిపోయాక. సో చాలా బాగుందండి, చక్కగా ఇంతకు ముందు మీరు రెడీ చేసింది, కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్స్. ఓకే. మనం ఎలా అంటే ఇలాంటివి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో చేసుకోవచ్చు చక్కగా. సో మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కావాలి పెద్దవి కావాలనుకుంటే ఇంకొక 2 లైన్స్ అలా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇది అది స్టడ్ అవసరం లేదు అనుకుంటే హూప్స్ పెట్టుకోవచ్చు అలా. ఓకే ఓకే. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇలా హ్యాంగింగ్స్ ఉండేలాగా రింగ్స్ ఉండేలాగా కావాలి ఇష్టపడతారు వాళ్ళు అవి. సుధీర గారు, నిజంగా ఇవి ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి. ఈ బుట్టలు, ఈ జుంకీలు అనేవి ఎక్కువ ఫ్యాషన్. అండ్
అండ్ చాలా చాలా కాస్ట్లీ కూడా మనం బయట తీసుకుంటే, కానీ చక్కగా ఇంట్లోనే ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ లో 1 పేర్ అయిపోతుంది మనం చేసుకుంటే ఇంట్లో. సో చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఈ రోజు మా సకలందరికీ చూపించారండి. ధన్యవాదాలు. ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదని నేటి తరం అమ్మాయిలు గమనించాలి. జీతానికి మించిన జీవితం గురించి కూడా ఆలోచించాలి. కేవలం చేస్తున్న పనిలో ఆనందం పొందడం ఒక్కటే సరిపోదు. కుటుంబం, బంధుమిత్రుల సంబంధాలు కూడా ఆనందాన్ని కలిగించేలా ఉండాలి. వారి కోసం సమయం కేటాయించాలి. ఉద్యోగ నిర్వహణలో సాధారణ ఒత్తిడి ఉన్నా ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం, పని తాలూకు సంతృప్తి కూడా ముఖ్యమని గమనించాలి. అందుకు సరిపడా ఉద్యోగం ఎంపిక చేసుకోవటం అన్నది అమ్మాయిల తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. నేటి తరం అమ్మాయిలు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మంచి కెరీర్ను ఎంపిక చేసుకోవాలని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. అంతే కదండి మరి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040235556540. ఇది వాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.